అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తాజాగా ఆయన్ను హైదరాబాద్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. బాధితురాలు మైనర్ గా ఉన్నప్పుడు లైంగిక దాడి జరిగిందని ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు పెట్టారు. జానీ మాస్టర్ ప్రస్తుతం సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల అదుపులో ఉన్నారు. ఇవాళ జానీ మాస్టర్ ను నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. గుడ్ మార్నింగ్ చిదంబర్ రెడ్డి. సో మొత్తానికి జానీ మాస్టర్ అయితే పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ పోక్సో కేసు కూడా నమోదైంది. ఒకవేళ ఈ కేసు తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, నెక్స్ట్ స్టేటస్ ఏంటంటారు? అయితే ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో ఒక విచారణ అయితే జరిగింది. విచారణ ప్రకారం తన మీద ఏవైతే ఆరోపణలు వచ్చాయో దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు, అంతేకాకుండా వాంగ్మూలాలు వచ్చిన నేపథ్యంలో ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ లో తనని విచారించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో తను నోటీసులు ఇద్దాం అనుకున్నా సరే తను తప్పించుకు తిరిగిన పరిస్థితి మనం గతంలో చూసాం. సో దీంతో సైబరాబాద్ పోలీసులు 4 బృందాలుగా విడిపోయి ఫైనల్ గా తనైతే గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. అయితే గోవాలో అరెస్ట్ చేసిన తర్వాత ట్రాన్సిట్ వారెంట్ ని సబ్మిట్ చేసి లోకల్ కోర్టులో తన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇప్పటికే నాసింగ్ పోలీస్ స్టేషన్ లో తన్ని తీసుకొని విచారిస్తున్నారు. మరి కాసేపట్లో నాసింగ్ హాస్పిటల్లో తనకి చెకప్ చేసిన తర్వాత, మెడికల్ చెకప్ చేసిన తర్వాత అక్కడి నుంచి తన్ని ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్ చూస్తే ఇప్పటికే తన మీద చాలా గంభీరమైన కేసెస్ ఉన్నాయి. ఆ కేసెస్ లో ముఖ్యంగా చూస్తే అత్యాచారము, అలాగే బెదిరింపులు పాల్పడడంతో పాటు 16 ఏళ్ల మైనర్ బాలికగా ఉన్నప్పుడే తనపై అత్యాచారం జరిగిందంటూ ఏదైతే బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం తనపైన పోక్సో చట్టం మీద కూడా కేసులు నమోదు చేసిన నేపథ్యంలో అవి చాలా గంభీరమైన కేసెస్ గానే అందరూ పరిగణిస్తున్నారు. దీని నేపథ్యంలో ఇప్పటికే ఓవైపు మహిళా కమిషన్, మరోవైపు పోలీసులు ఇద్దరు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. దీనికి తోడు ఏదైతే ఇప్పటికే మనం చూస్తున్నామో ముఖ్యమైన విషయము ఇండస్ట్రీ కూడా దానికి సంబంధించి ఇప్పటికే విభిన్నమైన కోణాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇవి కాకుండా జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్, ఎందుకంటే ఏదైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలు ఆరోపణలు చేసే క్రమంలో జానీ మాస్టర్ భార్య కూడా తనని కొట్టినట్టు, తన మీద ఈ దిరిపడికి పాల్పడినట్టు, వేధింపులు పాల్పడినట్టుగా తను చెప్తూ వచ్చింది. దానికి తోడు ఏదైతే మతం మారాలి అంటూ తన మీద ఒత్తిడి కూడా తెచ్చినట్టుగా మాట్లాడటంతో ఇది కొద్దిగా రాజకీయ రంగు కూడా పొలుక్కుంది. అప్పటి వరకు ఇన్వాల్వ్ అవ్వని బీజేపీ పార్టీ, ముఖ్యంగా చూస్తే నిన్న రాజా సింగ్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా క్లియర్ గా కేవలం ఇది ఒకటే చాలా కీలకమైన అంశము, లవ్ జిహాద్ కూడా ఇందులో ఉంది కాబట్టి ఇంతమందిని ఇలా ప్రయత్నం చేశారు అన్న విషయాన్ని తేల్చాల్సిందంటూ తను కూడా చేసిన నేపథ్యంలో ఫైనల్ గా ఇప్పుడు చూస్తే మాత్రం తనని హైదరాబాద్ తీసుకొచ్చారు. నాసింగ్ పోలీసులు మరి కాసేపట్లో ఉప్పర్పల్లి కోర్టులో అయితే తనని ప్రవేశపెట్టే అవకాశం మనకు కనిపిస్తుంది. శ్రీచంద్ర. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.